మురాసురుడు అనే రాక్షసుని విష్ణుమూర్తి సంహరించిన రోజునే మనం వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాము. పూర్వం మురాసురుడు అనే రాక్షసునికి విష్ణుమూర్తికి మధ్య యుద్ధం జరిగినప్పుడు మురాసురునికి ఎక్కువ వరాలు ఉండడం వల్ల అతను నీటిలో వెళ్ళి దాక్కుంటాడు. విసుగు చెందిన విష్ణుమూర్తి కూడా ఒక గృహలోనికి ప్రవేశించి నిద్రిస్తుంటాడు. ఆ సమయంలో మురాసురుడు నీటిలో నుంచి బయటికి వచ్చి తన ఖడ్గంతోటి గుహలోకి వెళ్ళి విష్ణుమూర్తిని సంహరించబోతుండగా విష్ణుమూర్తిలోని తేజస్సు మురాసురుని సంహరిస్తుంది. ఆ సమయంలో స్వామి తనలో నుంచి వచ్చిన తేజస్సుకే ఏకాదశి అని నామకరణం చేస్తాడు. కావున ఆ రోజుని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ సమయంలో వైకుంఠంలో విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొని ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి దేవతలకు కూడా దర్శనమిస్తాడు. కావున ఈ రోజున మనం కూడా ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకోవడం వల్ల వైకుంఠంలోని ముక్కోటి దేవతలను కూడా దర్శించుకున్న దర్శన భాగ్యం మనకి దక్కుతుంది. కావున ఈ రోజున మనం ఉపవాసం కూడా ఉండటం వల్ల పుణ్యం లభిస్తుంది అని ఒక ప్రతీతి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.